ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ 6 సూపర్ హిట్. 1,00,000 కోట్లకు పైగా నిధులు, ఏడాది కాలంలోనే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంచలన పథకాలు. కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమయ్యాయి ఈ ఫలితాలు. సంక్షేమానికి సరైన నిర్వచనమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏపీలో అమలవుతున్న సూపర్ 6 పథకాలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ సూపర్ 6 ను సూపర్ హిట్ అనే స్థాయిలో పరిపాలన సాగిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 64 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు 4,000, 6,000, 15,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించారు. 3,000 ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యింది సార్. ఇప్పుడు 4,000 ఇచ్చిన కాడి నుంచి సంతోషం. కొంచెం మందుల ఖర్చులకి, ఇంట్లో ఖర్చులకి కొంచెం సరిపోతుంది సార్. ఏ తల్లి పిల్లల చదువుకు బెంగపడకుండా తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున 67 లక్షల మందికి పైగా విద్యార్థుల కోసం ఏటా 10,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. నాకు 3 పిల్లలు. మా 3 బిడ్డలకి చదివించుకోవాలంటే నేను చాలా భయపడేదాన్ని. ఒక పిల్లని చదివిస్తే ఇంకొక పిల్లకి ఏం చేయాలా అన్నది నేను ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలాగా కాకుండా నాకు కుడి భుజం తట్టినట్టుగా లొకేషన్ నాకు తల్లికి వందనకు 39,000 3 బిడ్డలకు వేయడంలో నేను ధైర్యంగా గుండె ధైర్యంతో ఇప్పుడు ముందు అడుగు వేసి నా పిల్లలు 3 కూడా నేను చదివించుకోవడానికి ముందు అడుగు వేసాను. గ్యాస్ ధరల భారం ఏ గృహిణి కుటుంబంపై పడకుండా దీపంటూ పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని అమలుపరిచి 2,30,00,000కు పైగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ పథకం కోసం ఏటా 2,600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. సంవత్సరానికి వచ్చి మేము 2,500 అలా గ్యాస్ పెట్టి తీసుకునే వాళ్ళం, ఒకటైపోతే ఒకటి. కానీ ఎప్పుడైతే బాబు గారు వచ్చి దీపం పథకం కింద మాకు ఫ్రీ గ్యాస్ ఇచ్చారో అప్పటి నుండి మేము చాలా ఉపాధి కలుగుతూ చాలా సంతోషంగా ఉన్నామండి. కుటుంబ భారాన్ని మోసే మహిళలపై ప్రయాణ భారం అనేది పడకుండా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంతో అతివల గమ్యాలను చేర్చే అసలైన పథకానికి శ్రీకారం చుట్టారు. 5 కోట్ల పైచిలుకు ప్రయాణాలతో మహిళలు ఈ పథకాన్ని సూపర్ హిట్ చేశారు. ఈ పథకం అమలు కోసం కూటమి ప్రభుత్వం ఏటా 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చిస్తుంది. ఈ ఉచిత బస్సు వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయండి. రోజు డైలీ వెళ్ళి రావటం చేయడం, ఇలా 150 ఖర్చు, ఈ ఖర్చులను మిగిల్చుకోవడానికి మా పిల్లలకి సేవింగ్స్ మిగులుతాయండి. అన్నం పెట్టే అన్నదాతలు పెట్టుబడి కష్టాలు ఎదుర్కోకుండా ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడిని అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుపరిచారు. తొలి విడతలో ప్రతి రైతుకు 7,000 రూపాయల చొప్పున అకౌంట్లలో జమ చేశారు. ఈ పథకం ద్వారా 44 లక్షల మందికి పైగా రైతులకు ఏటా 9,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది కూటమి ప్రభుత్వం. మాకు అన్నదాత సుఖీభవ ఆగస్టు 2వ తేదీని పడ్డాయండి. 7,000 రూపాయలు, 2,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు వేశారు, 5,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు వేశారు, 7,000 రూపాయలు కూడా అకౌంట్లో పడి ఉన్నాయి. ఈ 7,000 రూపాయలు మంచి టైంలో వ్యవసాయం పెట్టుబడి పెట్టే టైంలో కరువులో 7,000 రూపాయలు వచ్చేయాలంటే రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2వ విడత మళ్ళా సంక్రాంతి టైంలో వేస్తారు కాబట్టి అప్పుడు పొలాలు పండి ఉంటాయి, పంట పక్వానికి వచ్చే టైం కాబట్టి కోతగాటికి ఉపయోగించుకోవడం అవుతుంది. తర్వాత మళ్ళా ఏప్రిల్ మేలో మళ్ళీ వేస్తారు కాబట్టి ఈ 3 విడతలు కూడా మంచి రైతులకు ఉపయోగపడే టైంలో వేస్తున్నారు కాబట్టి ఇంకా రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని త్వరితగతిన భర్తీ చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాలు నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గత 2019 నుండి ఈ నేటి వరకు 2024 వరకు ఒక్క నోటిఫికేషన్ లేకపోవడం వల్ల మాలాంటి నిరుద్యోగులు ఎంతో సఫర్ అయ్యాం. ఈరోజు మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాగానే దయచూపి ఒక డిఎస్సి, అదైనా మెగా డిఎస్సి ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రావడం వల్ల నాలాంటి నిరుద్యోగులు ఎంతోమంది ఈరోజు చాలా సంతోషాన్ని అనుభవిస్తున్నారు. 15 నెలల కాలంలోనే
గూగుల్, టీసీఎస్, రిలయన్స్ వంటి అనేక కంపెనీలతో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల వల్ల లక్షలాది యువతకు ఉద్యోగాల కల్పన జరగనుంది. తద్వారా 20 లక్షల ఉద్యోగాలిచ్చే హామీని నిలబెట్టుకుంటున్నారు. ఓవైపు సూపర్ 6 హామీలను నెరవేరుస్తూనే మరోవైపు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి పైగా ప్రజలకు యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేస్తూ 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా పొందేలా ఆరోగ్య బీమాతో ఆరోగ్య ధీమా కల్పించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం, బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు, వారి ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు 98,000 రూపాయల సబ్సిడీ, నాయి బ్రాహ్మణులకు అండగా 40,000 సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 129,178 మంది మత్స్యకారులకు వేట విరామ సమయంలో 259 కోట్ల రూపాయలు అందించారు. చేనేత కండగా జీఎస్టీ 5% రీయింబర్స్మెంట్ తో పాటు హ్యాండ్లూమ్స్ కు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి వర్గాన్ని పైకి తెచ్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రజాసేవ పట్ల ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప ఇలాంటి ఫలితాలు సాధ్యపడవు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో విరామం లేదు, విశ్రమించడం తెలీదు. రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన తప్ప మరో ఆలోచన లేదు. అలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం. సూపర్ 6 సూపర్ హిట్ అనేది కేవలం ఆరంభం మాత్రమే.